నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు వివాదాస్పద గురువు అంటారు కొంతమంది, మరికొంతమంది హిందూ మతవాది అంటారు, ఎవరిని అనుకున్న నా దారి రహదారి అంటారు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఈరోజు మనం స్పెషల్ ఇంటర్వ్యూగా చేయబోతున్నాం. గురువు గారు నమస్కారం. హరే కృష్ణమ్మ మహాలక్ష్మి. హరే కృష్ణ. అంటే చెప్పమ్మా. ఇప్పుడు ఇస్కాన్ అనగానే ఒక నిదానం, పీస్, అలాంటి నిశ్శబ్దం ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి ప్రభుజీల్లో రాధా మనోహర్ దాస్ గారు ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉన్నారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాదికి మతయశ్చ భిన్నాః ఋషయశ్చ భిన్నాః అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలా ఉంటుంది. మతం అంటే అభిప్రాయం అని. ఋషుల్లో కూడా భిన్న అభిప్రాయాలు ఉంటాయి, మతాలు కూడా భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్డ్ క్యారెక్టర్ ఉంటుంది. అలా నేను అబద్ధాన్ని తట్టుకోలేను, నటించడం మన వల్ల కాదు. అందువల్ల నేను అబద్ధం చెప్పే వాళ్ళని కూడా ఇష్టపడను. కాబట్టి భగవంతుడు ఇచ్చిన వాక్కుని నిజం చెప్పడానికే వాడాలి. సో చాలా మందికి నిజం తెలుసు, అయినా అబద్ధంలో బతుకుతున్నారు, అబద్ధాన్ని చెబుతున్నారు. అందువలన యాక్ట్ చేయడం కాకుండా రియాక్ట్ అవుతున్నాను అంతే. యాక్ట్ చేసే వాళ్ళని చూసి రియాక్ట్ అవుతున్నాను. అంటే ఇస్కాన్ వాళ్ళంతా భగవద్గీతని ప్రచారం చేస్తూ, భగవద్గీతలు ఎక్కడైతే రహదారుల్లో వీళ్ళు దాన్ని తత్వాన్ని బోధిస్తూ ఉంటున్నారు. కానీ మీరెందుకు ఇటువైపు, అంటే రెబల్ గా అసలు మెయిన్ గా మాట్లాడుకోవాలంటే క్రిస్టియానిటీపై మీకు ఎందుకు అంత కోపం? అంటే నేను కూడా ప్రశాంతంగా భగవద్గీత చెప్తాను. భజగోవిందం మొన్నే చిత్తూరులో 4 రోజులు చెప్పొచ్చాను. అలాగే అన్నమయ్య కీర్తనలు పాడతాను, త్యాగరాజ స్వామి కృతులు పాడతాను. అలా ప్రశాంతంగా ఉండడమే నాకు కూడా ఇష్టం. ఇస్కాను భగవద్గీతని ప్రమోట్ చేస్తుంది, మన సనాతన వైదిక ధర్మాన్ని నేర్పిస్తుంది. నేను ఇస్కాన్లో ఉండి వచ్చిన వాడిని. 1997లో జాయిన్ అయ్యి 2004లో నేను బయటకు వచ్చాను. ఇప్పుడుండే ఈ వాతావరణంలో కేవలం నా స్వార్థం మాత్రమే చూసుకోవడం ధర్మం కాదు అని నేను భావించాను. అందుకని ఖచ్చితంగా ఐ షుడ్ ఎడ్యుకేట్. అంటే ఇస్కాన్ నుంచి బయటికి రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయి? అది నా స్వభావం. ఇప్పుడు నేను లేకపోయారా? అంటే నేను అట్లా కాదు, అక్కడ ప్రశాంతంగా ఎమడలేకపోవడానికి ఏముంటది. నాకు కావాల్సింది ప్రశాంతత అక్కడ ఉంటుంది. భక్తి, చక్కగా మంగళహారతి, పూజ, భజన, కీర్తన, చాలా జాయ్ఫుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్ కదా. అయితే మరి నేను ఇలా గట్టిగా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాను కదా వారి విధానంలో. ఇప్పుడు ఇస్కాన్ బుక్ మీరు చదవచ్చు కావాలంటే, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇస్కాన్ సిస్టంలో శిల ప్రభుపాదుల వారు ఇస్కాన్ ఫౌండర్. వారి శిష్యులు ప్రారంభంలో అమెరికాలోనే ఇస్కాన్ స్టార్ట్ చేశారు. మా గురువు గారు కూడా అమెరికన్. ఇస్కాన్ విధానంలో జీసస్ కూడా సన్ ఆఫ్ గాడ్. సో మనం రెస్పెక్ట్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ఈ ఫారిన్ కంట్రీస్లో చాలా చర్చిలు ఫర్ సేల్ ఉన్నప్పుడు ఇస్కాన్ వాటిని కొని టెంపుల్స్గా మార్చి భక్తిని ప్రచారం చేస్తుంది. అయితే మన దేశం విషయంలో ఈ క్రైస్తవం అనేది ఒక దరిద్రం. ఈ దరిద్రం అందరికి అంటించి అవి బొట్టు తీసేయి, ఏంది తాడు కట్టుకోకూడదు. వాడు మల్లికార్జున అని ఒక పొరం పోకుంటాడు. వాడు కారులో వెళ్తూ, ఏం పేరు అన్నాడు పేరు, మల్లికార్జున, ఎవడు పుట్టాడు, ఎక్కడో పుట్టాడు. ఇందాక ఇంకో ఇంటర్వ్యూ చేసేప్పుడు విక్టర్ వాళ్ళ నాన్న పేరు అడిగితే ఏం చెప్పాడు, ఆంజనేయులు. ఇలాంటి నీతి లేనటువంటి వీడు కారులో వెళ్ళడం, ఈ పనికి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఏదో రోడ్డు మీద వెళ్ళే పేదవాళ్ళు ఉంటారు. ఏంది ఆ తాడేంది, తాళ్ళు కట్టుకోకూడదు అని ఒక పేపర్ ఇచ్చి, మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకోండి,
నిజమైన దేవుడు, అది ఎదురు అవుతుంటాడు. ఉమ్, వీడికి ఒక పేరు కూడా పెట్టలేడు, వాడు నిజమైన దేవుడు. ఉమ్, వీడిని నమ్ముకోండి మీకు రోగాలు తగ్గిపోతాయని చెప్పాడు. తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి లివర్ అది పాడైపోయింది అంటే వాళ్ళు నమ్మినోడికి పవర్ లేదు అని టవర్ మీద దోచారు. అసలు ఈ చీటింగ్, సి ఫర్ క్రిస్టియానిటీ బోత్ సేమ్. అంటే రీసెంట్ గా గురువు గారు మన చిన్నజీయర్ స్వామి గారు, గరికపాటి గారు కానీ ఈ క్రిస్టియన్ మీద మాట్లాడారు. మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఆయన యేసు ప్రభు అనే ఆయన మంచి పనులు చేయబట్టి సిలువ వేశారని సాక్షాత్ గరికపాటి గారే అన్నారు. చిన్నజీయర్ స్వామి గారు ఒక సభలో క్రిస్టియన్స్ ని మనం ద్వేషించకూడదు. ఎందుకు ద్వేషిస్తాం? ఎవరు ద్వేషించరు. అసలు నమే ద్వేషస్తిన ప్రియా భౌతికత చెప్పింది. భౌతికత చెప్పింది అద్వేష్ట 12వ అధ్యాయం 13వ శ్లోకం విత్ రెఫరెన్స్. అద్వేష్ట సర్వభూతానాం నాట్ ఓన్లీ హ్యూమన్స్, అది భౌతికత. అద్వేష్ట సర్వభూతానాం మైత్త కరుణ ఏవచ. ఎలా చూడాలి ప్రపంచంలో అన్ని జీవుల్ని? సమానంగా. మైత్ర విత్ ఫ్రెండ్షిప్ మూడ్, కరుణ, అద్వేష్ట వితౌట్ హేటింగ్, సర్వభూతానాం, ఇది భౌతికత. అదే బైబిల్లో లోక 23లో నేను అగ్నివేయ వచ్చి తిని నేను శాంతిని పంచడు, ఇది లోక, నేను శాంతిని పంచడుకు వచ్చి తినని మీరు తలంచున్నారా? నేను ఖడ్గం పంచుడిగా వచ్చి తిని ఒక ఇంటిలో 5గురిలో 2కి వేరుపడి ముగ్గురు వేరుపడి 2. బైబిల్ ఎందుకు చదవాల్సి వచ్చింది అసలు? ఇప్పుడు మీరు దాహం వేస్తుందన్నారు, మీకు నీళ్ళు ఇచ్చాను, మీరు తాగితే పోన్లే అది ఉపకారం చేశాను ఫీల్ అవుతాను. మీరు ఆ నీళ్ళు నేల మీద పారబోస్తే లేదా ఎవరి మీద పోస్తే అప్పుడు ఇది మెంటల్ కేసు అని అనుకుంటే సేమ్ అట్లా. ఈ మెంటల్ గాళ్ళు ఎలా తయారయ్యారు? దేనివల్ల తయారయ్యారు? అందుకని తెలుసుకోవడానికి. ఈ దరిద్రానికి కారణం అది కదా. ఇప్పుడు మనలాంటి ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా ఇప్పుడు మనం చెప్పుకునే గొర్రెలందరూ ఎవరైతే ఉన్నారో, సతీషు, సుబ్రహ్మణ్యం, లేకపోతే అనిలు, ఇదంతా ఇక్కడ వాళ్ళే కదా. ప్రసన్న ఒక చెల్లి గొర్రె అయిపోయింది, ఏం పాటలు పడద్ది? స్టైల్ మారింది, నా స్టైలు మారింది. ఇది నెక్స్ట్ వాడే నా మగుడు, వీడే నా మగుడు, లేకపోతే బిడ్డ. అసలు ఈ ఎర్రగడ్డ బ్యాచ్ని ఎవరు తయారు చేస్తున్నారు? మొన్న వాడైతే అది హరిహర కళాభవన్లో సునీత నీకు జాబ్ వచ్చి మే అంటుంటది, వెనకాల మే అంటుంటది. వీడు జాబ్ ఇచ్చాడంట. పేద్దనికి వెళ్తే జాబ్ ఇవ్వడం ఏంటి? పేద్దం చేస్తే రోగాలు తగ్గడం ఏంటి? వీడు ఆడు బైబిల్ చదవాలంటే 4 కళ్ళు ఉండాలి, వీడు కిడ్నీలు బాగు చేసేస్తాడు. ఈ దరిద్రం అసలు మన దేశానికి అవసరమా? ఈ ప్రపంచానికి అవసరమా? నిజంగా టచ్ అంటుంటాడు ఒకడు, గడ్డ పగిలిపోను. ఈ వీడియో కాల్లో 40 ఏళ్ళ నుంచి వినపడినాడికి వినపడిపోతుంది తెలుసు. ఆ పొట్టుడు ఎవడు ఉంటాడు, యా అంటుంటాడు, చూడొచ్చాడు. వీడియో కాల్ రా, ఎవరు? ఏలూరు, ఆవిడ పేరు అన్నమ్మ గారు, ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి, ఇట్లా ఆవిడ 2 చెవుల మీద చేతులు వేసాం, బాగా అంటాడు, ఏదో అంటాడు. అనగా చేతులు తీసే వినపడుతున్నా, వినపడుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు యా అంటాడు. అంటే జనాలు ఇప్పుడు అదే ఏంటిది బ్రహ్మాన్ని చెప్తారు, మరీ అంత ఎదవలు కనపడుతున్నా, ఓ మాదిరి కూడా కనపట్లే. అలా జనాల్ని ఎదవని చేసే ఈ ఎదవ మతం నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుదా. ఇదే చిన్న రాష్ట్రం, ఇది ఎంత గొప్ప రాష్ట్రం అవునా? ఈ తెలుగు నేల, ఈ భారతదేశం ఎంత గొప్పదమ్మా ఇది. ఇటువంటి నేల ఉందా? వీరాది వీరులను గన్న మనయమ్మరా, ధారాళముగ భక్తవరుల విరజిమ్మెరా, కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచే. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. 3 లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళ నోచేటి తల్లి,
కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి శుభములీయంగా వచ్చినాది మళ్ళీ. అలా ఈ దేశం మీదకి ఎంతమంది దరిద్రులో శకులు, హూనులు, తురుష్కులు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, మొఘళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఈ దరిద్రులందరూ ఈ దేశం మీద దాడి చేశారు. ఈ దేశ సంపద ట్రిలియన్స్ కొద్ది ఎత్తుకుపోయారు. ఎందుకు మనం వాళ్ళని రానిచ్చాం? అయ్యో పాపం. అందుకని ఇక నో మోర్ అయ్యో పాపం విత్ దిస్ పాపం బ్యాచ్. గురుగారు మీ మెడలో ప్రత్యేకంగా కనిపిస్తుంది ఏంటి? ఇది అమ్మ, దీని పేరు పవిత్రము. స్వామివారికి పవిత్రోత్సవం చేస్తారు. మీరు ఎప్పుడన్నా వెంకటేశ్వర గద్యం వినండి, అందులో వస్తుంది. నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ పవిత్రోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవ వివిధోత్సవై అంటారు. సో అలా అంటే సంవత్సరం పాటు స్వామివారికి బోళ్ళన్ని సేవలు జరుగుతాయి. ఎక్కడో మిస్టేక్ జరగచ్చు కదా, ఏదో పొరపాటున. అటువంటి వాటికి అన్నిటి నివారణగా ఈ పవిత్రోత్సవాలు చేసి స్వామివారికి పవిత్రాలు ఒళ్ళంతా కడతారు. అలా ఏదో అదృష్టవశాత్తు. అయితే ఇప్పుడు కలియుగం నడుస్తుంది. కలియుగంలో ఏఐ అనేది ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కల్కికి అవతారంగా అంటూ ఉన్నారు, మీరేమంటారు? మనిషి యొక్క మేధస్సుతో ఏది సరిపోదు. ఇది ఏదైనా ఒక ఇన్వెన్షన్ మన ఇన్సైడ్ ప్రశాంతతను పెంచేదైతే నేను వాడండి, తప్పేం లేదు. దీనివల్ల నష్టాలు లాభాలు అదేనమ్మా. చాకు మా ఇంట్లో ఉంది, మేము నిమ్మకాయలు, కూరగాయలు కోయడానికి, పండ్లు కోయడానికి వాడతాం. మీ ఇంట్లో కూడా అంతే. కొందరు దాన్ని మిస్యూజ్ చేస్తారు. ఇక్కడి నుంచి భారత్లో ఒక మరక అమెరికా వెళ్ళాడు. వాడు రూమ్మేట్ని కత్తెబుడి చేశాడు. ఎక్కడ సరే వాడు పట్టుకెళ్ళాడు. వాడు దానికోసం వాడాడు. అంతేదమ్మా. రూమ్మేట్ని, ఫ్రెండ్ని ఫోన్లే పాపమన్నాడికి ఆశ్రయం ఇస్తే, ఇంకో మనకు వాడు ఇండియా వాడే, వాడు ఈ ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి భార్య మీద కొన్నేసి ఆ భార్య, వేరే వాడి భార్య వీడికి లొంగకపోతే చంపేసి ఆ నేరం ఆ భర్త మీద వేసి ఆ భర్త జైలుకి వెళ్ళి ఈ పిల్లలు దిక్కుమాలను అయిపోయారు. కేవలం అతను చేసిన తప్పు ఏంటి? అయ్యో పాప అండం. పాము చిన్నది, మీరు కొంచెం పాలు పోసారు, కొంచెం పండ్లు పెట్టారు, అది పెద్ద ఏం చేద్దాయి? కాబట్టి మనకెప్పుడు మంచిది కాదు, ప్రమాదం. ఈ విషయం చెప్పాలా? నువ్వు చెప్పావు కదా పిరిగిదాని. ఎక్కువ మంది పిరిగి బ్యాచే కదా. హాయ్ బ్రో, హాయ్ బ్రో, హాయ్ మెరీ క్రిస్మస్, ఎస్ మెరీ క్రిస్మస్, ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. ఇలా అబద్ధాలు చెప్పే హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. ఒక ముస్లిం ఆవిడ లేడీ, ఎవరో తెలియదు, మన ప్రజెంట్ సీఎంని భలే క్వశ్చన్ చేసింది ఆవిడ. తెలంగాణ సీఎంని, నువ్వు పోయి ఆడకి పోయి వాళ్ళ టోపీలు ఎట్టుకుంటావు కదా, మరి వాళ్ళకి నీ బొట్టు పెడతావా? భలే అడిగింది ఆవిడ. ముస్లిం ఇంత బొట్టు పెట్టు, రంజాన్కి ఇఫ్తార్ విందు అవి ఇచ్చి టోపీలు పెట్టుకుంటావు కదా, వాళ్ళు బొట్టు కూడా పెట్టు, గుళ్ళో పిలుచు రేపు వినాయక చవితికి. మీ మాటలు చాలా కఠినంగా ఉంటాయని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు, దాని మీద మీరు? నేను ఆల్రెడీ ఇచ్చాను, అయినా ఆన్సర్ ఇస్తా, మళ్ళీ చెప్తా. మేకుని కేకులో దించాలనుకో సుత్తి కావాలా? మేకుని కేకులో దించాలని సుత్తి అక్కలు. ఈ గోడలో కావాలి సుత్తి కూడా కాదు, ముందు అదేంటి సార్, అది ఉంటుంది డ్రిల్, అది కావాలి. చెప్పమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు ఉన్న హృదయాలు కేకులా ఉన్నాయా, ఇలా ఉన్నాయా? అందుకని అలా, అంతే కఠినంగా. తీగే చెప్తే ఏమైనా అర్థం అవుతుందా? అయ్యా బాబు అంటే ఏమైనా అర్థం అవుతుందా? పాకిస్తాను భారత్ మీదకి ఇక్కడి నుంచి విడిపోయి కొన్ని కోట్ల మంది హిందువుల్ని చంపి ఆ పోరంబోకి యాదవులు ఈ దేశ నాశనం కోసం బోల్డ్ పనిచేశారు. 2016 నుంచి వాళ్ళ పతనం ప్రారంభమైంది, 2026. అయినా దరిద్రులు ఇంకా మారలేదు. పహల్గాం వచ్చి చంపి నోట్లు మార్పిడి ఎందుకు చేశారనుకుంటున్నావు? వాళ్ళ కుక్కజావు చావడానికే.
లేకపోతే వాళ్ళ పరిశ్రమ ఏంటి తెలుసా? మన దురంధర్ సినిమా వచ్చింది చూసారా? వాళ్ళ పరిశ్రమ ఏంటిరా? దొంగ నోట్ల పరిశ్రమ. వాళ్ళ బతుక్కి ఓన్లీ పిల్లల్ని ప్రొడ్యూస్ చేయడం తప్ప ప్రొడ్యూషన్ ఏం లేదు, ప్రొడక్షన్ ఏం లేదు, పోరంబోకులు. కాబట్టి ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే అలాంటి దరిద్రాలు ఉండకూడదు. అంటే నేటి యువత నాస్తికులుగా మారడానికి మతతత్వాలే కారణం అంటున్నారు, మీరేమంటారు? అసలు మతత్వం అంటే ఏంటి? నాస్తికత్వం అంటే మనకి తెలుసు. మతత్వం అంటే ఏంటి? అంటే ఎవరు ఎంచుకున్న వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకోవడం అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు హిందూ ధర్మం, క్రిస్టియన్, ముస్లిం, ఇట్లా మతత్వం డెఫినేషన్ ఏంటి? ఇన్ యువర్ వ్యూ. పదం వాడి మీరు కాబట్టి అమ్మ చెప్పు. అదే మనం ఎంచుకున్న మార్గంలో మనం వెళ్ళడం, మనం ఎంచుకున్న ధర్మాన్ని మనం పాటించడం. తత్వం అంటే అర్థం ఏంటి తెలుసా? ఫిలాసఫీ. ఏ మతంకి ప్రతి మతానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీని వాళ్ళు ఫాలో అవ్వచ్చు, కానీ మతోన్మాదం ఉండకూడదు. అంటే ఏంటి? నేను నమ్మిందే నువ్వు నమ్మాలే, నేను చెప్పిందే సత్యము, లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అది మతోన్మాదం. అది ప్రమాదం కదా. అప్పుడు మనము చెప్తున్నాం కదా హిందూ ధర్మం, ఇక్కడ హిందూ ధర్మాన్ని కాపాడాలి అని. మీకు అర్థం కాలేదమ్మా. రాత్రి 11 అయింది, తినకుండా ఉంటే పొద్దున లేవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పాను. ఇది మంచి మాట చెడ్డ మాట? మంచి మాట. అలా చెప్పకుండా ఈయన కాలర పట్టుకుని తింటే నా కోసేస్తాను రా అన్నాను. రెండు తేడా ఉన్నాయా లేవా? చాలా తేడా ఉంది. అది వాళ్ళది, ఇది మనది. తేడా లేదు. ఇది నా మాట కాదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. అంత పెద్ద లెక్చర్ ఇచ్చి భగవద్గీత మొత్తం అంతా అయిపోయి 18th చాప్టర్ 63 శ్లోకాలు. యథేచ్ఛసి తదాకురు, యథేచ్ఛసి తదాకురు. అర్జున, నేను ఇవ్వాల్సిన లెక్చర్ పిక్చర్ ఇచ్చాను, నువ్వు నిర్ణయం తీసుకో, నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇది మన ధర్మం. అర్థమైందా? ఈ ఎడారి మతాలు ఏం చెప్తాయి? వీడు తప్ప ఇంకో దిక్కులేదు, ఈయన నమ్మాల్సిందే, లేకపోతే నువ్వు నరకాన్ని పోతావు. నెంబర్ కూడా చెప్తా. లోక 16:16. నమ్మి మా పార్టీలోకి వచ్చిన వాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. ఏం చెప్పాను? రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. ఏంటిది? ఏంటిది? ఉన్మాదం కదా. దేవుడు అంత పిచ్చోడా? అంత మెంటలుగాడు వాడు? వాడిని నమ్మకపోతే నరకంలో చూసేస్తాడా? కాబట్టి ఈ ప్రపంచంలో ఈ రెండు దరిద్రాలు ఉన్నంతకాలం ఈ ప్రపంచం ఎలాగా ఉంటుంది. ఎలా చూసాము ఇప్పుడు? వేల మంది తల్లుల్ని చంపేస్తున్నారు. ఒక్క పంది మాట్లాడుతున్నా ఇక్కడ. మానవతావాదులు అక్కడ ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఎక్కడికి వెళ్ళారు? గురుగారు, ఈ నెల 25న రథసప్తమి రాబోతుంది. అవునమ్మా. అసలు దీని యొక్క విశిష్టత మీ వ్యాఖ్యల ద్వారా విందామని. ఎలా జరుపుకోవాలి నేటి యువతకు? అసలు రథసప్తమి అంటే ఏంటి? సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాక సంక్రాంతి తర్వాత వచ్చే పెద్ద ఉత్సవం రథసప్తమి. ఇది సూర్యుడి పండగ. మామూలుగా మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి మా అమ్మగారైనా మీ అమ్మగారైనా చక్కగా సూర్యుడికి ఎదురుగా పిడకలు పెట్టి ఓ ఇత్తడి గిన్నె పెట్టి ఆవు పాలు తెచ్చి పాయసం వండి నివేదన చేస్తాం. ప్రధానం అలాగే మన స్నానం చేసేది, ఇదంతా ఆ రోజు చేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. సూర్య ఆరాధన మనకి చాలా ఉంది. సాధారణ హిందువు కూడా పొద్దున్న లేచి స్నానం చేశాక సూర్యుడికి మొక్కుతాడు. ఏ మంత్రాలు రాకపోయినా ఆ రోజు సూర్యుడి యొక్క ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి మనం ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలి. అలాగే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి. అలాగే తిరుమలలో ఆ రోజు చాలా ప్రత్యేకం. ఏంటి? రథసప్తమి. ఎందుకు? ఆ రోజు మొత్తం అన్ని వాహనాల్లోనూ స్వామివారు పెట్టుకొస్తారు ఒక రోజులో. మామూలుగా బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల్లో వస్తారు కదా, అన్ని వాహనాలు ఒక రోజులో వచ్చేస్తాయి. అంత ప్రత్యేకం. అర్థం చేసుకోండి. మేము ఒకసారి వెళ్ళాం, ఈసారి కుదరదు, ఇంకో చోట ఎక్కడికో వెళ్తున్నాం కాబట్టి. సూర్యారాధన చేయడం ఆ రోజు ఎక్కువ చెయ్యాలి. మేము రోజు ఆదిత్య హృదయం ఖచ్చితంగా చదువుకుంటుంటాం. ఆ రోజు ఇంకా సూర్యుడికి సంబంధించినవి
ఎక్కువ చదువుకుంటే మంచిది, ఉమ్, ఉపవాసం ఉండగలిగినంతసేపు ఉంటే మంచిది. అంటే సూర్యుని ప్రాముఖ్యతని మనం తెలుసుకుని నిత్య జీవితంలో కనెక్ట్ అయితే ఉమ్, మనం హెల్తీగా ఉంటాం. ఓకే. ఇంకా పౌరాణిక సంబంధమైనటువంటి చాలా విశేషాలు ఉంటాయి. ఆ ఒక శ్లోకంలో కొంత అర్థమయ్యేలా మీకు చెప్తాను. ఉమ్, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తెల్లని కమలం మీద పద్మం మీద కూర్చున్నటువంటి 7 గుర్రాల మీద కలిగినటువంటి ఒక చక్రం కలిగిన రథం మీద ఉమ్, సప్తాశ్వరథమారూఢం 7 గుర్రాలు పూనినటువంటి ఒక చక్రం కలిగినటువంటి రథం మీద ప్రయాణించేటువంటి కశ్యపుని యొక్క కుమారుడైన సూర్యునికి కశ్యపాత్మజం ఉమ్, తం సూర్యం ప్రణమామ్యహం, ఆయనకి నా ప్రణామాలు అని చెప్తాం. ఉమ్, సో సూర్యుడితో మనం కనెక్ట్ అయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం వస్తుంది. ఉమ్, అందుకే మన వాళ్ళు డి విటమిన్ ఇప్పుడు చూడండి చాలా మందికి అవును. డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది. ఇప్పుడు నువ్వు యూకేలో ఉన్నారనుకోండి, మీరు రోజు సూర్యుడు రాడు. ఉమ్, అమెరికాలో కొన్ని చోట్ల రోజు సూర్యుడు రాడు. ఉమ్, ఆస్ట్రేలియాలో నేను మొన్న 10-12 రోజులు ఉన్నా, ఓకే. అప్పుడప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు రానప్పుడు కూడా అలా రోడ్డు మీద ఉమ్, నిలబడి ఇంకా ప్రణామం చేసుకున్నాం. ఉమ్, ఇక్కడ 365లో హీనపక్షం 300 రోజులు వస్తాడు. ఉమ్, అవును. మరి ఇక్కడ డి విటమిన్ లోపం ఏంటి? ఉమ్, అసలు నువ్వు లేవవు, అవును. లేచిన ఎండలో నువ్వు గడపవు, నీకు మంచి అలవాట్లు నేర్పలేదు. నువ్వంటే పిల్లలు, మిమ్మల్ని కాదు, ఉమ్, పిల్లలు నేర్పాలి కదా. అవును. నన్ను స్నానం చేయాలి, బొట్టు పెట్టుకోవాలి, సూర్యుడికి ఎదురుగా నిలబడాలి, ఆదిత్యం చదువుకో 7 నిమిషాలు, ఉమ్, అది మంచిది కదా. అలా కనెక్ట్ అయి ఉంటాం, ఉమ్, హెల్తీగా ఉంటాం. అందుకని ఆ రోజు సూర్యోపాసన ఎంత గురించి అంత చేయాలి. అలాగే ఇక్కడ హైదరాబాద్లో బంగారేశ్వరం గారు ఉమ్, ఒకసారి ఈ శంకర జయంతిలో ఒక గొప్ప ఆయన పిలిచారు. ఉమ్, వారు సూర్య ఉపాసకులు, పెద్ద ఆయన ఒక కాలు మీదే నిలబడి ఈ సూర్య సంబంధమైనటువంటి సౌరయాగవది చేస్తారు. ఉమ్, అప్పుడు వారు ఒక్క కాలు మీద నిలబడతారు, ఆ మంత్రం చెప్తారు, ఎన్నిసార్లు సాష్టాంగం చేస్తారు ఒక్క కాలు మీద పడి, చాలా బాగా. ఉమ్, కాబట్టి సూర్యారాధన చాలా ఉత్తమం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నిటికీ. ఇంకొకటి ఏంటంటే గురువుగారు, జాతరల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మనకి తెలంగాణలో మేడారం పెద్ద జాతర, దీంతో పాటు నాగోబా జాతర కూడా జరగబోతుంది. అసలు ఏంటి వీటి యొక్క విశిష్టత అనేది? ఎప్పుడైనా మేళ అనే పదం, జాతర, ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే బిగ్ గ్యాదరింగ్. దేని బిగ్ గ్యాదరింగ్ చెప్పమ్మా, ఇంట్లో కూర్చోకుండా అని అనుకోవచ్చు. ఉమ్, ఎందుకంటే ఇంత సమాజం ఉంది అని చూసిన వారందరికీ మనస్సుకు బలం కలగదా, ఉమ్, ఇంత సంస్కృతి ఉంది బలం కలగదా, అవును. ఇంత ఉత్సవం, ఇంత ఉత్సాహం. ఇప్పుడు ఎవరో డల్గా ఉన్నారమ్మా, ఉమ్, ఎవరో చనిపోయారు కావలసిన వాళ్ళు. అవును. మొన్న నేను తిరుపతి నుంచి వస్తున్నా, ఎయిర్పోర్ట్లో ఒక ఆయన, సార్ మా నాన్నగారు పోయి 4 years అయింది, మా తమ్ముడు ఇంకా డిప్రెషన్లోంచి బయటికి రాలేదండి. ఉమ్, 4 days కాదు, 4 years. అలాంటి వాళ్ళని అలా వదిలేస్తే ఏమవుతారు, ఉమ్, అలా కోమలోకి వెళ్ళిపోతారు, అవును. అలా డిప్రెషన్లోకి పెంచుతుంది. అలా కాకుండా ఇలా ఉత్సవాలకు తీసుకెళ్తే అవుద్ది, ఉమ్, ఎనర్జీగా. అందువల్ల మన సంస్కృతి తెలుస్తుంది, మన జనబలం తెలుస్తుంది, ఉమ్, మనం ఎంత గొప్పవారి వారసులుగా పుట్టామో తెలుస్తుంది. అందువల్ల ఈ సమ్మక్క సారక్క వారి త్యాగం తెలుస్తుంది. ఉమ్, అవును. అందువల్ల ఈ ఈ ఈ కారణాల చేత ఈ జాతర జరపాలి. కానీ ఒక బ్యాడ్ కూడా చెప్తాను, ఉమ్, నువ్వు జాతర చెయ్యి, లేదు వినాయక చవితి చెయ్యి, లేదు ఇంకో చెయ్యి, పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసేది, డీజేలు పెట్టి, ఉమ్, అక్కడ దేవుడు మండపం ఉంటది, ఇక్కడ పనికిమాలిన డ్యాన్సులు, చెప్పు తీసి కొట్టేవాళ్ళు ఉండద్దా. ఉమ్, పోలీసులు ఇప్పుడు జనవరి అమ్మా, సెప్టెంబర్లోనూ ఎప్పుడో వస్తుంది వినాయక చవితి. ఉమ్, మొన్న నేను ఏ ఊరు వెళ్ళానండి, ఏదో ఊర్లో
చెప్పారు, మేము ఇప్పుడే చెప్తున్నాం, ముందే బుక్ చేసాం, రికార్డింగ్ డాన్స్ ముందే బుక్ చేసాం, ఈ ఇయర్కి వదిలేయండి అంటే కుదరదు. 8 నెలల ముందు చెప్తున్నాం. ఎవరైనా వినాయక చవితి మండపాల్లో డీజేలు పిచ్చి పిచ్చి సినిమా పాటలు, పిచ్చి పిచ్చి రికార్డింగ్ డాన్స్ చేస్తే బాగుండదని ఏదో ఊళ్ళో బలి చెప్పాడు. ఎవరు చెప్పాలి ఇవన్నీ? పోలీసులు చెప్పొద్దా? గవర్నమెంట్ చెప్పొద్దా? మీరు మండపాల్లో దైవ సంబంధం కాని వేస్తే లోపల వేస్తాం చెప్పు. గవర్నమెంట్ కెన్ డూ కదా, చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం ఒకటి అడిగాము గవర్నర్గా గురుగారు, అది బాగా వైరల్ అయింది. ఇప్పుడు అలాంటి క్వశ్చనే ఒకటి అడగబోతున్నాం. మనకి నెక్స్ట్ ప్రధాని ఎవరు అంటే ఇంకా 3 ఏళ్ల తర్వాత హిందువులు దృఢంగా ఉండి ఈ దేశాన్ని కాపాడుకోవాలి అనుకుంటే ఒక మంచి హిందువే ప్రధానిగా ఉంటారు, అంతే అంతే. కానీ మొన్న అసదుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హిజాబ్ ధరించిన స్త్రీ ఈ దేశానికి ప్రధాని అవుతుంది. నేను ఆ విషయంలో అతను ఖండించను. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఆయనకి ఎంతమంది పిల్లలు తెలుసా మీకు? తెలియదు, 5-6 కదా. ఒక ప్రొఫెసర్కి యూపీలో 17 మంది పిల్లలు. ఇక్కడ అడుగుదాం, ఈయనకు ఒక పాప, ఈయన నాట్ మ్యారీడ్, నీ విషయం నాకు తెలియదు. ఒక్కరు ఇది 1, 2, 3, 4 మగవాళ్ళని అడిగాను, అందులో 2 పిల్లలు ఉన్నారు, ఒక ఆయన పెళ్లి కాలేదు, ఇంకొక ఆయన ఇంకా కనలేదు. మనం ఇలా ఉన్నాం. ఇలా సింగిల్ గాళ్ళు, సింగిల్ని కన్నవాళ్ళు అంతా జంగిల్లోకి వెళ్ళాల్సిందేగా. ఈ ఎంగిల్ బ్యాచ్ పెరిగిన తర్వాత, అవునా? మహారాష్ట్రలో మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి, అందులో 95 సీట్లు మొత్తం టోటల్ స్టేట్లో 95, అదే కార్పొరేటర్లో, వార్డ్ మెంబర్లో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, 95 సీట్లో 85 సీట్లో ఎంఐఎంకి ఇస్లాం పార్టీకి వచ్చినాయి. అంటే వాట్ ఇట్ సైన్స్? దేనికి ఇది? ఏమనుకుంటున్నారు? ఇంకో పార్టీ గెలిచిందా? కాదుగా. ఇట్స్ డెమోగ్రాఫికల్ చేంజ్. అంటే ముస్లిం పాపులేషన్ పెరుగుతుంది. పెరిగితే ఏముంది? 1 more పాకిస్తాన్, 1 more బంగ్లాదేశ్. మరి కరెక్ట్ అన్నప్పుడు నువ్వు ఉమ్ము వచ్చాపోసింది తినచ్చా? నువ్వు వాళ్ళ భయ్యా అనొచ్చా? సిగ్గుందా? ఎవరు మారాలి? మనం మారాలి, అంతే. కాబట్టి అసదుద్దీన్ తప్పు పట్టక్కర్లేదు, అక్బరుద్దీన్ తప్పు పట్టక్కర్లేదు. పాపం వాళ్ళకి ఒక ఫార్ములా ఉంది, వాళ్ళ మతం పుట్టినప్పటి నుంచి ఆ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. మొన్నాడెవడో గుళ్ళోకి, కట్టమైసం గుళ్ళోకి వెళ్ళి ఎదిగాడు. వాళ్ళ విధానం అది, 1000 ఏళ్ళ నుంచి వాళ్ళ విధానమే అది. దే ఆర్ డూయింగ్. అదేంటండి, గుళ్ళే కూలగొట్టి పైన ఆక్రమించేసి మాది అన్నగా లేనిది, జస్ట్ దీనికి ఏముందండి? కాబట్టి ఎవరు మారాలి? మనమే మారాలి. కాబట్టి ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే రాధా మనోహర్ దాస్ గారికి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే నిత్యం ఎంతో మంది భక్తులు కలుస్తుంటారు, ఇలా మా మీడియా వాళ్ళకి ఇస్తూనే ఉంటారు ఇంటర్వ్యూలు. ఇప్పుడు ఏంటి మీ సీక్రెట్? చెప్తా. ఇది 6 ఇంటర్వ్యూ, మీరు వచ్చాక 4. ఈ 6 ఇంటర్వ్యూలు చేసేప్పుడు మీకు ప్రసాదం ఇచ్చాను నేను. ఆ ప్రసాదం ఏదో హాట్ ఇచ్చాను, ఏదో కారపూస సంథింగ్ ఏదో. అది ఇచ్చారు, ఇప్పుడు స్మెల్ వస్తుందా? అది ఓపెన్ అయింది కదా, ఇంత మాట్లాడాను కదా, నాకు ఆకలి ఇస్తున్నా వేదా? ఇన్ని గంటల నుంచి మాట్లాడుతుంటే నేను మనసుతో చెప్తాను, మూసుకో అని చెప్తా. మరి నాకు ఆకలి వేస్తుంది అంటారు, అయితే నీళ్ళు తాగు లేకపోతే జ్యూస్ తాగు అని చెప్తా. అంటే మనం రేపటి గురించి ఆలోచిస్తే ఇవాళ నోరు మూసుకుంటాం. నాకు రేపు యాక్టివ్గా ఉండాలి కదా, పొద్దున్న యాక్టివ్గా ఉండాలి, ఇప్పుడు ఇన్యాక్టివ్గా ఉండాలి. అదేనా బలం ఎలా వస్తుంది? ఇది మీ క్వశ్చన్ కదా. బలం మనస్సుకు కూడా సంబంధించిన విషయం, కేవలం శరీరం కాదు. నేను ఒక్క భోజనమే చేస్తాను, అంతే. అది కూడా మా జీవితానికి 2 లోపల అవ్వదు. నిన్న సాయంత్రం 5 అయింది, ఇవాళ 3 అంత అయింది, ఇంకా అంతే అనుకో. అయితే బలం ఎలా వస్తుంది మరి?
అంటే నేను నమ్మేది ఏమిటంటే, బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకున్, బలమెవ్వడు సుగ్రీవాదులకున్, బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకున్, బలమెవ్వడు నీకు నాకు నిజముగ కృష్ణ. కాబట్టి లోపల ఉన్నవాడే బలాన్ని ఇస్తున్నాడు, అంతే. చాలా బాగా చెప్పారు గురుగారు. అంతే. నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.